హలో ఎవ్రీవన్, నేను మీ కొనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే డే 3 ఆఫ్ కోనసీమ సంక్రాంతి, దట్ ఈస్ ప్రబల తీర్థం అనమాట. కనుమ అని కూడా అంటాము. సో నేనైతే ఆల్రెడీ ఫస్ట్ డే 1 డే 2 చేసిన యాక్టివిటీస్, కోనసీమలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. సో మీరు కానీ ఆ వీడియోస్ వాచ్ చేయలేదు అంటే వెంటనే వాచ్ చేయండి. సో ఏంటి అంటే యూ విల్ గెట్ టు నో లైక్ కోనసీమలో మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పేసి. సో సంక్రాంతి అంటేనే కోనసీమ కదా. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ అలాగే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏంటి అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ 2 డేస్ కూడా. మొదటి రోజు భోగి పండగ అండ్ అలాగే సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి. సో పండుగ అంటే పండుగలాగే మేమైతే టైం అంతా స్పెండ్ చేసాము. మేము తిన్న ఫుడ్ గానీ, సో వెళ్ళిన ప్లేసెస్ కానీ, ఎంజాయ్ చేయడం గానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట. కోడి పందాలు దగ్గరకొస్తే ఒక 10, 15 పందాల వరకు నేనైతే చూసాననమాట. చాలా అంటే చాలా బాగా జరిగాయండి. సో ఏంటి అంటే కొబ్బరి తోటలో, ఓపెన్ ప్లేస్‌లో కొబ్బరి తోటలో మనకైతే కోడి పందాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయలైతే చేతులు మారడం జరిగిందనమాట. దట్టు నేను డైరెక్ట్‌గా చూసాను. సో అండ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేమైతే దగ్గరుండి చూడడం జరిగింది. బాగా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. సో వీఆర్ గ్యాంగ్ ఆఫ్ 5 పీపుల్. చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ దట్ టు ఫ్యామిలీతో. సో మన బుజ్జి తల్లి యశస్వినితో అందరితో కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇదొచ్చేసి ఏంటి అంటే డే 3 వ్లాగ్. సో ప్రబల తీర్థము, కనుమ పండుగ అని కూడా అంటారనమాట. సో మా కోనసీమలో ఏంటి అంటే ఇలా ప్రబల తీర్థం రోజు ప్రభనైతే తయారు చేస్తారు. మీరిక్కడ చూస్తే ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కదా! ఇదొచ్చేసి ప్రభ అంటారనమాట. ఇందులో దేవుడినైతే పెడతారు. చూసారా? వినాయకుడిని పెట్టారు. దేవుడిని పెడతారనమాట. ప్రభని తీసుకువెళ్ళడానికి కూడా ముహూర్తం అనేది ఉంటదండి. సో, ఈ ప్రభని ఏంటి అంటే పర్టిక్యులర్ ముహూర్తం వచ్చిన టైంకి పంతులు గారొచ్చి లైక్ పూజలవి చేస్తారనమాట. సో, వన్స్ పూజ చేసి హారతిచ్చిన తరువాత ఫస్ట్ తూర్పు వైపు తీసుకొని వెళ్ళి అప్పుడు టెంపుల్ దగ్గరికైతే మన ఊరంతా కూడా, సో స్ట్రీట్స్ అన్నీ కూడా దేవుడిని ఊరేగించి, సో అచ్చరబ చరబ అనుకుంటూ ఊరేగించి దేవుడిని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి పెడతారనమాట. చాలా అంటే చాలా బావుంటదండి. సో, ప్రభనైతే తయారు చేసేసారు. ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగే తెచ్చి మా ఇంటి ముందు పెడతారనమాట. ప్రభ ఎప్పుడు గూడా మా ఇంటి ముందే చేస్తారు. అది చాలా లక్కీ అని నేనైతే చెప్తాననమాట. సో, చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ ఊర్లో ఉన్నప్పటి నుంచి కూడా ఏంటి అంటే ప్రభనైతే చాలా దగ్గర నుంచి చూశాననమాట. సో, ఏంటి అంటే సంక్రాంతి పండుగ వచ్చింది అంటే ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు, హైదరాబాద్, బెంగుళూరు, అదర్ కంట్రీస్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా పండగకి ఇంటికొస్తారనమాట. వాళ్ళ వాళ్ళ విలేజెస్‌కి వచ్చి ఇలా ప్రభల తీర్థం రోజు అందరూ గ్యాదర్ అయ్యి ప్రభనైతే నీట్‌గా డెకరేట్ చేస్తారు. సో, మీరిక్కడ చూస్తే రిబ్బన్సు, ఫ్లవర్సు, లైక్ అరటి కొమ్మలు అన్నీ గూడా అరిటాకులు నీట్‌గా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు. అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కలిసి చేస్తారనమాట. ఇయర్లీ వన్స్. ఇదైతే చాలా చాలా మంచిది యాక్టివిటీ అనైతే నేను చెప్తాననమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. సో, ఏంటి అంటే ఇంకా దేవుడు వెళ్ళకముందే మేమైతే సో, ప్రభ దగ్గరికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకున్నాము. మన ప్రభ వీడియోస్ కూడా నేను తీశాననమాట. సో, ప్రభని చూడడానికి చాలామందయితే వచ్చారు. ఎంతైనా మన ఊరి ప్రభ అండ్ అలాగే మన వీధి ప్రభ కాబట్టి మాకైతే చాలా ఎఫెక్షన్ అనేది ఉంటది. సో, వచ్చిన వాళ్ళందరూ కూడా సరదాగా ఫోటోస్ అయితే తీశాను. వాళ్ళందరికీ కూడా సరదాగా ఫోటోస్, వీడియోస్ తీశాను. అందరూ సరదాగా చూసుకుంటారు గదా! మనం యూట్యూబ్‌లో కనిపించాము, ఇలా మన ఊరి వ్లాగ్‌లో కనిపించాము అంటే ఎవరికైనా సరదానే. సో, ఈవెన్ దో చిన్నప్పుడు నేను కూడా చాలా అంటే చాలా సరదాగా ఉండేదాన్ని. సో, ఇక్కడ కిడ్స్ చూసారా? స్పెషల్‌గా సంక్రాంతి పండుగకు మాత్రమే ఇలా ట్రాక్టర్‌లో, ఎద్దుల బండ్లలో అయితే వెళ్తారనమాట. సో, చిన్నప్పుడైతే ఎద్దుల బండ్లు ఉండేవి కాబట్టి ఎద్దుల బండిలో రైడ్‌కైతే వెళ్ళేవాళ్ళము. బట్ ఇప్పుడేంటి అంటే ఎద్దుల బండ్లు లేవు, ట్రాక్టర్సే ఉన్నాయి.
సో, ఫైనల్‌గా ముహూర్తం అయితే వచ్చేసిందండి. మన ఊరి ప్రభ మా వీధి ప్రభ ముహూర్తం అయితే 12 తర్వాత వచ్చిందనమాట. సో, నేను ముందుగా చెప్పినట్లు పంతులు గారొస్తారు. పంతులు గారొచ్చి దేవుడికి పువ్వుల మాల అవి కూడా అలంకరించి, పూజ చేసి, హారతి ఇస్తారనమాట. హారతి మనం అందరం హారతి పుచ్చుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి, తూర్పు వైపుకి దేవుడినైతే ఫస్ట్ తీసుకెళ్తారు. తూర్పు వైపు నుంచి సో, అప్పుడు నెక్స్ట్ వీధులన్నీ కూడా దేవుడిని ఊరేగించి, నెక్స్ట్ దేవుడినైతే టెంపుల్ దగ్గర పెడతారనమాట. వీధిలో ఎవరన్నా సరే వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు టెంపుల్ దగ్గర. అండ్ అలాగే ఈవినింగ్ టైం అయ్యేసరికి ఈవినింగ్ ఇంకా పూజలవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తారనమాట. సో, ఏంటి అంటే బాజా, భజంత్రీలతో, మేళ తాళాలతో దేవుడినైతే తీసుకెళ్తారు. హాయ్. 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 గాయ్స్ మన ప్రభ అయితే తూర్పు వైపుకి వెళ్ళిందనమాట. మాకు టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ కాబట్టి మళ్ళీ యూటర్న్ తీసుకొని వీధులంతా కూడా దేవుడిని ఊరేగించి నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. సో, బంగారు తల్లి యశస్విని చూసారా ఎంత క్యూట్‌గా అబ్జర్వ్ చేస్తుందో అంతా కూడా ఏం జరుగుతుంది, ఏంటి ఇది ఫెస్టివల్ కదా! ప్రభ ఏంటి అన్నీ కూడా చాలా బాగా తెలుసుకుంటది. చాలా క్లెవర్ అనమాట యశస్విని బుజ్జి తల్లి. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే చిన్న పాప అనమాట. 5-6 మంత్స్ బేబీ కాబట్టి ఏం తెలియలేదు. లాస్ట్ ఇయర్ అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఏం తెలుసుకోలేదు. బట్ ఇప్పుడు చూసారా అంతా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఎలా జరుగుతుంది, ఏంటి పూజ, మన వీధి అన్నీ కూడా. సో, ఈ ఇయర్ సంక్రాంతి అయితే బేబీ చాలా బాగా ఎంజాయ్ చేసింది యశస్విని. వాళ్ళ తాతగారితో కలిసి చూసారా ముందుండి నడిపేస్తుందనమాట క్యూట్‌గా ప్రభని. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం మన కనుమ పండగ కూడా. సో, ప్రభల తీర్థం అనేది చాలా బాగా జరిగిందనమాట. వెళ్ళిపోయింది. పిల్లలు
గైస్ చూసారా పిల్లలైతే మంచి హుషారుగా ట్రాక్టర్‌లో వెళ్లారు. మళ్ళీ రైడ్ ఫినిష్ చేసుకొని వచ్చేసారనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ మన యశస్వినిని ఎక్కిస్తాము. నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దదయిన తర్వాత అలా ట్రాక్టర్‌లో మన బుజ్జితల్లి యశస్వినినైతే పంపిస్తాము. సో, సరదాగా. సో, ఈ ప్రభ ఏంటి అంటే ఇంక టెంపుల్ దగ్గరికెళ్ళిపోతది. టెంపుల్ దగ్గరికెళ్ళాక మళ్ళీ ఈవినింగ్ అనేది తీసుకొస్తారనమాట. సో, మళ్ళీ మన బంగారు తల్లి యశస్విని అవుట్‌ఫిట్ అయితే ఎలా ఉందో చూసారా? చాలా క్యూట్‌గా ఉందనమాట. ఈ బట్టలన్నీ కూడా వాళ్ళ తాతయ్య గారు తెచ్చారు సంక్రాంతి అండ్ అలాగే పండక్కి. సాయి కూడా చాలా జరిగిందనమాట. సాయి వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ కూడా చాలా జరిగింది. సో, ఇదొచ్చేసి వేరే ఊరి ప్రభ అనమాట. మా సాయి వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర బీవనపల్లి. వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ప్రభల తీర్థం అనమాట ఇది. చూసారా? క్రాకర్స్ అవి కాల్చుకుంటూ మేళ తాళాలతో దేవుడినైతే తీసుకెళ్తారనమాట. సో, చాలా గ్రాండ్‌గా చేస్తారండి. ఇయర్లీ వన్స్ కాబట్టి చాలా అంటే చాలా గ్రాండ్‌గా జరుగుతది ప్రభల తీర్థం గూడా. సో, ఏంటి అంటే అందరూ వస్తారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే వస్తారనమాట. వాళ్ళ హోమ్ టౌన్‌కొచ్చి ఇంకా అలా సరదాగా ఇలా అన్నీ ట్రెడిషనల్‌గా మన సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా అన్నీ దగ్గరుండి జరిపిస్తారనమాట. ఇదైతే చాలా చాలా మంచి విషయం అనైతే నేను చెప్తాను. సో, యాక్చువల్‌గా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఎవ్రీ ఇయర్ ప్రభను తయారు చేయడం, అలా దేవుడిని పెట్టడం, ప్రభల తీర్థం జరగడం. సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగనమాట. సో, ఏంటి అంటే ఇక్కడ లైక్ స్పీకర్స్ పెట్టి, మ్యూజిక్ పెట్టి వెళ్ళడం. చూసారా రకరకాల ప్రభలుంటాయి. ఇదొచ్చేసి కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రభ అనమాట. సో, అవిడి ప్రభ. అవిడి అనేది ముక్కామల దగ్గర ఉంటదనమాట అది. చూసారా ఇది వెంకటేశ్వర స్వామి ప్రభ అనమాట. సో, చాలామంది చాలా రకాల ప్రభలైతే తయారు చేసుకుంటారండి. వాళ్ళ బ్యానర్స్ కూడా పెట్టుకుంటారు. ఇదొచ్చి చూసారా దేవి సెంటర్ ఆవిడే అనమాట. సో, ఎవరి స్ట్రీట్‌ది వాళ్ళు అలా చేసుకుంటారు. ఇది చూసారా చాలా హెవీగా ఉంది. సో, వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నారు. ఐ లవ్ కోనసీమ అని చెప్పేసి పెట్టారు. చూసారా అసలు 2 కళ్ళు సరిపోవనమాట. అన్ని ప్రభలైతే ఉంటాయన్నమాట. సో, చూసారా కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకొని ప్రభలన్నీ కూడా పెట్టారు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే అసల ఆ బురద గాని, అసలు ఏది లెక్క చేయకుండా వాటర్ గాని అలా ప్రత్యేకంగా తీసుకెళ్తారనమాట. ప్రభల తీర్థం అంటే అందరూ జగ్గంతోటెళ్ళాలండి. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే పంట పొలాల్లోంచి, కాలువల్లోంచి తీసుకొస్తారనమాట. నెక్క వరకు గూడా మునిగిపోతారు. ఈవెన్ దో మునిగిపోయినా కూడా లెక్క చేయకుండా ఇంకలా దేవుడి మీద అలా భారం వేసేసి ఇంకలా లాక్కునొస్తారనమాట ప్రభని. మీరిక్కడ చూస్తే చూసారా? బురదలోంచి ఎలా తీసుకెళ్తున్నారో ప్రభలని. అండ్ అలాగే కాలువలోంచి కూడా తీసుకెళ్తారనమాట. ఇలాంటి విజువల్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్‌గా చూస్తే గూస్ బంప్స్ అనేవొస్తాయి. సో, చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి. చాలా డెడికేటెడ్‌గా ప్రభల తీర్థం అనేది జరుగుతదనమాట. అదొక ఎక్సైట్‌మెంట్. అదొక మోటివేషన్ అనమాట. సో, ఏంటి అంటే ఇలా మన ఊరి ప్రభని మనం ఇంత గ్రాండ్‌గా తీసుకెళ్తున్నాము అని చెప్పేసి సో, వాళ్ళకొక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. చూసారా వాళ్ళ సరదా. సో, కళ్యాణ్ బాబు ప్రభని ఇలా రౌండ్‌గా తిప్పుతున్నారు సరదాగా కేకలేసుకుంటా. సో, ఏంటి అంటే సరదా అనమాట. సో, వాళ్ళ జాయ్‌ని, సంతోషాన్ని ఆ రూపంలో వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో, కోనసీమ అంటే సంక్రాంతి అంటే మ్యాండేటరీగా కోనసీమకే రావాలనమాట. ఎందుకంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ఎంటైర్ వరల్డ్‌లో ఎక్కడా ఉండవు. ఎక్సెప్ట్ మన కోనసీమ. సో, సంక్రాంతి అంటే జస్ట్ నార్మల్‌గా ఫుడ్ వండుకోవడం, తినడం, రిలేటివ్స్ గ్యాదర్ అవ్వడమే కాదు. ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ కూడా మన కోనసీమ, అమలాపురంలో ఉంటాయన్నమాట. సో, ఐయామ్ వెరీ లక్కీ టు అనమాట. లక్కీ అనమాట. ఇలా మన కోనసీమలో పుట్టడము అండ్ ఇలాంటి మంచి కల్చర్ ఉన్న ప్లేస్‌లో పెరగడం అంతా కూడా చాలా లక్కీ అనైతే చెప్తాను. నేను ముందు చెప్పానా చూసారా ఇలా కాలువలో మునిగిపోయి మరీ తీసుకొస్తున్నారు. ఇలా రావాలి అంటే ఎంత డెడికేషన్ ఉండాలి. గుచ్చుకుపోతాయన్నమాట. వన్ థింగ్ ఏంటి అంటే ఇలా ప్రభ మోసేవాళ్ళు చెప్పులనేది ఏసుకోకూడదనమాట. దేవుడు ఉంటారు కాబట్టి ఫుట్‌వేర్ అనేది ఏసుకోకుండా, చెప్పులనేది ఏసుకోకుండా అలా నడుస్తా ఉంటారనమాట. ఈవెన్ దో రాళ్ళు గుచ్చుకుపోయినా, ముల్లులు గుచ్చుకుపోయినా, ఏం గుచ్చుకుపోయినా ఇంకంతే వాటర్ గాని, వర్షమొచ్చినా, ఎండొచ్చినా దేన్ని లెక్క చేయకుండా తీసుకెళ్తారనమాట. చూసారా ఇంకా వాటర్‌లో ఫుల్లుగా తడిచిపోయారు. ప్రభ కూడా తడిచింది. అయినా సరే దాన్ని పడిపోకుండా తీసుకెళ్తున్నారు. ఈ ప్రభ అంటే చాలా హెవీగా ఉంటదండి. చాలా వెయిట్ ఉంటదనమాట. సో చాలా చాలా డెడికేటెడ్‌గా. యాక్చువల్‌గా ఇలా కాలువలోకి దిగి తీసుకొచ్చిన విజువల్స్ చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి.
సో, చూసారా ఎంతమంది ఒకరికొకరు ఏంటి అంటే సో, సపోర్ట్ చేసుకుంటా అలా కలివిడిగా తీసుకొస్తారనమాట. సో, చాలా మంచి యాక్టివిటీ అనైతే నేను చెప్తాను. సో, ఆ ప్రభ చూసారా పడిపోతుంటే అలా నిలబెట్టి ఏంటి అంటే చాలా గట్టిగా కట్టాలి ప్రభలన్నీ గూడా. సో, ఎందుకంటే ఇలాంటి వాటర్‌లోంచి, బురదల్లోంచి తీసుకొనెళ్ళాలి. వే అన్నమాట అది. సో, రోడ్డు మీద నుంచి వెళ్ళే వే కాదనమాట. అదొచ్చేసి ఒక వే. సో, ఆ వేలోనే వెళ్ళాలి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ వేలోనే మనకైతే వెళ్తున్నారనమాట. చూసారా ఇక్కడ ఒక ప్రభ ఉందనమాట. సో, కుర్రోళ్ళు ఏదో ఒక స్ట్రీట్ కుర్రోళ్ళనమాట. సరదాగా బ్యానర్ పెట్టుకున్నారు. అమ్మవారిని పెట్టుకొని రౌండ్‌గా తిప్పుతున్నారు. భలే ఉంటది ఇలాంటి విజువల్స్ చూడ్డానికి. చాలా అంటే చాలా బావుంటది. ఈ ప్రభలన్నీ కూడా కొత్తపేట సరౌండింగ్స్‌లో ప్రభలనమాట. సో, ఇవన్నీ గూడా సో, వన్స్ నైట్ అయ్యేటప్పటికి ప్రభలన్నీ గూడా తీసుకెళ్ళిపోతారు. ఎవరి ప్లేస్‌కి వాళ్ళకి. ఇవొచ్చేసి ఏంటి అంటే, సో, అదర్ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అనమాట. సో, సింగర్స్ అనేవాళ్ళొచ్చారని చెప్పాను కదా! ఇది యస్సానం అనమాట. సో, ఏంటి అంటే ఇక్కడ లైక్ ఆర్టిస్ట్‌లు, సో, సినీ యాంకర్సు, ఆర్టిస్ట్‌లు, సాంగ్స్ పాడే సింగర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సో, సాంగ్స్ పాడడము, వాళ్ళు పెర్ఫార్మన్సెస్ ఇవ్వడము, డాన్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ జరిగాయనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. Será de barro, o no me capo, solo dos ఎంత మారిపోయి ఆయన ముందు పట్టలేదు పక్క చిక్కిపోయి మంచిలుక్కుపోయి పెద్ద వాడిపోయి చుట్టూ ఆడిపోయి ఆ దేవదాసు వాళ్ళకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ కుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు పట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఇంకా మంచి హైప్ ఉన్న డాన్స్ పెర్ఫార్మన్సెస్ కూడా ఇక్కడ జరిగాయనమాట. చూసారా క్రౌడ్ ఎంత ఉందంటే అంతమంది జనమైతే వచ్చారనమాట. ఇసుకేస్తే రాలనంత జనమైతే ఇక్కడికి రావడం జరిగింది. సో, ఈవెంట్‌నైతే చూడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఈ వీడియోస్ అన్నీ కూడా సాయి తీశాడు. సాయి వాళ్ళు ఎళ్లారు ఎస్సానం. సెకండ్ డే వెళ్లారు. మళ్ళీ థర్డ్ డే కూడా వెళ్లారనమాట. 2 టైమ్స్ వెళ్లారాళ్ళు. సో, ఏంటి అంటే ఈవెంట్స్ అన్నీ కూడా నైట్ టైమ్‌లో జరుగుతాయి. సో, నైట్ ఒక 8 తర్వాత జరుగుతాయన్నమాట. సో, చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఉంది. స్టేజ్ పెర్ఫార్మన్సెస్ గానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ గానీ, సో, వాళ్ళ గ్రూప్ పెర్ఫార్మన్సెస్ గానీ, అబ్బా! చాలా అంటే చాలా బావున్నాయి. యాక్చువల్‌గా నేను వాయిస్ అయితే యాడ్ చేయలేదు మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్ యాడ్ చేస్తే మనకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు. బట్ విజువల్స్ అయితే నేను యాడ్ చేశాననమాట. సో, మంచి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ గూడా వాళ్ళైతే ప్లే చేయడం జరిగింది. సో, లేడీస్ కూడా డాన్స్ అయితే చేశారనమాట. లేడీస్, జెంట్స్ అండ్ అలాగే కాంబినేషన్స్‌లో కూడా డాన్సెస్ అయితే చేయడం జరిగిందనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. కళ్ళు ఏంటి అంటే ఐస్ ఫుల్ ఆఫ్ లైక్ సెలబ్రేషన్స్ అనమాట. సో, నాకైతే చాలా నచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఇయర్ ఇన్ కేస్ ఏమన్నా పాసిబుల్ అయితే వెళ్ళాలి. నేను కూడా వెళ్ళి విజువల్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా చూస్తే నాకు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇవన్నీ గూడా మన కోనసీమలోనే జరిగాయండి. సో, ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కోనసీమ రావడానికి. ఇన్ కేస్ కోనసీమకి రాలేకపోతే ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళుంటారు. మీరు ప్యాకేజ్ అనేది ఉంటది. 3 డేస్ కోనసీమ ఫెస్టివల్ ప్యాకేజ్ మీరు బుక్ చేసుకుంటే వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళే తీసుకెళ్తారు. 3 డేస్ ఫుడ్, స్టే అన్నీ గూడా వాళ్ళే చూసుకుంటారనమాట. సో, అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇన్ కేస్ ఏమన్నా ఓపెన్ అయితే నేను ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో, గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేశాము. సో, కనుమ పండుగ డివోషనల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది. మీకు కూడా నా వీడియో అంతా చాలా బాగా నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. సో, ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. డే 1 వ్లాగు, డే 2 వ్లాగు, డే 2 ఎస్పెషల్‌గా కోడి పందాల వ్లాగ్ కూడా మీరు వాచ్ చేయండి. మస్ట్ విజిట్ కోడి పందాల వ్లాగ్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది.
సో నేను అసలు ఒక 10-15 పందాలైతే చూసానండి. లక్షల డబ్బులు, లక్షలు కోట్లు చేతులైతే మారాయన్నమాట. సో ఏంటి అంటే ఈ కోడి పందెం వచ్చేసి 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ అనమాట. మాక్సిమం 30, 35 అంతే. ఎక్కువ టైము కోళ్ళు లైక్ వార్ చేసుకోలేమనమాట. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. డైరెక్ట్‌గా దగ్గర నుంచి అయితే చూసామనమాట. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగాయి. సో గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమ్మీడియేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటదనమాట. So till then keep watching my videos. Have a nice day. Bye bye.